హలో నమస్తే, నేను అశోక్. నిన్న కూటమికి సంబంధించి మొదటి సభని చిలకలూరుపేటలో నిర్వహించారు. ఈ సభలో ప్రధాని మోదీని ప్రసన్నం చేసుకోవడానికి ఇటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు సర్వశక్తిలా ప్రయత్నించారు. అయితే ఏపీకి సంబంధించి రావాల్సిన ప్రయోజనాల గురించి, ప్రత్యేక హోదా, అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఎక్కడా కూడా మోదీ ప్రస్తావించలేదు. ఏపీ అభివృద్ధి చేయాలంటే ఎన్డీఏ కూటమి రావాలని చెప్తున్నారు కానివ్వండి. ఇప్పటి వరకు గత 10 సంవత్సరాల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు కానివ్వండి, అప్పుడు ఎన్డీఏ 2014 అధికారంలో ఉన్నప్పుడు కానివ్వండి, ఎన్ని ప్రయోజనాలు చేశారనేది కూడా ఎక్కడా వివరించలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డిని దించడానికి, కూటమి అధికారంలోకి రావడానికి మాత్రమే సభని ఉపయోగించుకున్నట్టు కనిపిస్తుంది. ఈ సభ గురించి ఎంతవరకు టీడీపీ కూటమికి అడ్వాంటేజ్ అవుతుంది, వైసీపీకి ఎంతవరకు నష్టం చేకూర్చుందని చెప్పేసి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ జీవీఎల్ చారి గారు. చారి గారు నమస్తే. నిన్న కూటమి సభ చూశారు మీరు కూడా. జనం అయితే బాగా వచ్చారు. సిద్ధంగా సభకి డామినేటింగ్గా నాకైతే కనిపించింది. ఎక్కడా కూడా రాష్ట్ర ప్రయోజనాల కంటే పార్టీల ప్రయోజనాలు, వ్యక్తిగత ప్రయోజనాల మీదే ఎక్కువగా డిస్కస్ చేసినట్టు అక్కడ కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డిని దించాలి, వీళ్ళు అధికారంలోకి రావాలి, ఈ ఒక్క ఎజెండా తప్పితే అక్కడ ఎక్కడ రాష్ట్ర అభివృద్ధి గురించి ఎక్కడా మాట్లాడినట్టు కూడా కనిపించట్లేదు. ఏం చెప్తారు మీరు? నిన్నటి ప్రజా గరళం అది ఒక మాయాసభ అంటాం. మయసభ అంటే మనం చూసాం ఎలా ఉంటుంది అంటే, ఇంకా కనికట్టు విద్యలు ఏమి ఘనీభూత యుహాతీత మహాసౌందర్యాక సాగర సదృశ్య శోభా విలాసము, అది అన్న ఎన్టీ రామారావు గారు అద్భుతమైనటువంటి స్పీచ్ ఇచ్చినటువంటి మయసభ. ఇది మాయాసభ. చరిత్రలోకి వెళ్ళినట్టయితే గతంలో రాజాధిరాజ రాజమార్తాండ అని రాజుగారు వస్తున్నప్పుడు ఆ రాజుగారి యొక్క ఘనకీర్తిని సాటేటువంటి భజన చేస్తూ రాజుగారి యొక్క ఆశీస్సులు పొందడానికి, వారి చేత గిఫ్ట్లు పొందడానికి అప్పట్లో భజన పరులు కొంతమంది ఉండేవాళ్ళు. నిజంగా కనుక వాళ్ళు దీన్ని చూసినట్లయితే, అబ్బా నాకంటే పెద్ద భజన పరులు ఇక్కడ ఉన్నారు అని తలకాయ ఉంచుకునే పరిస్థితి వచ్చేది. దాని సభ అని అంటారా? ఎందుకన్నా ఎక్కడన్నా సభా మర్యాద అనేది జరిగిందా అంటే, కనీసం చిన్న చిన్న ఆడిటోరియాల్లో పెట్టుకునే సభలకు కూడా ప్రోటోకాల్ అనేది ఉంటుంది కదా. మాన్యశ్రీ భారతదేశ ప్రధానమంత్రి గారికి స్వాగతం సుస్వాగతం అన్న పదం ఎక్కడన్నా వినపడిందా? కనీసం మన ఇంటికి ఎవరన్నా గెస్ట్ వస్తే కూర్చోబెట్టి కాఫీ గ్లాసు మంచినీళ్ళు ఇవ్వడమో ఏదో జరుగుతుంది, అదన్నా జరిగిందా? రెండోది, మనకు ఒక సంస్కృతి ఒకటి ఉంది. మన ఇంటికి పెద్దవాడు వచ్చినప్పుడు వాడికి సకల మర్యాదలు చేసి ఆ చేతిలో ఏదో పువ్వో బొకేనో పెట్టి ఓ దుశ్శాలుగా కప్పి వారిని ఆకర్షించేటువంటి సాంప్రదాయం ఒకటి ఉంది. అది జరిగిందా అంటే ఎలా ఉంది అని అంటే, మేము పిలిస్తే వచ్చిన వాడికి మన మనిషే అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యారు. ఎందుకు ఆయన ఫ్లైట్ దిగంగా, అది హెలికాప్టర్ దిగంగానే వచ్చారు. అక్కడ ఒక 20 మంది జనసేన వాళ్ళు, 20 మంది టీడీపీ వాళ్ళు ఉన్నారు. ఆయన రిసీవ్ చేసుకున్నారు. అక్కడ శాల్వాలు కప్పారు, బొకేలు ఇచ్చారు. ఇంకెన్నిసార్లు ఇస్తారండి? ఇక్కడ మీరు ప్రజా గళం అనేటువంటి సభలో మీరు ఎజెండా ఏంటి? మోడీ గారికి సత్కార సభ అని అనౌన్స్ చేశారు కదా. ఇక్కడ సత్కార సభ కంటే చిత్కార సభగా మారింది. వెళ్ళిన వాళ్ళు ఎందుకు వెళ్ళారో వాళ్ళకి తెలియదు, సభ ఎందుకు పెట్టారో వీళ్ళకి తెలియదు, ఏం జరిగిందో తెలియదు. మనకు పల్లెటూరులో ఒక చిన్న పొడుపు కథ ఉండేది. అందరూ వచ్చారా, కూర్చున్నారా, మొదలు పెట్టమంటారా? ఒక ఇంట్లో ఒక యజమాని కొంపలోనే చస్తున్నట్ట. ఏమయ్యా ఎక్కడ ఇటు సాగపోతే, అదిగో ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు సభ పెట్టారట, అక్కడ పోతే ఒక 300 రూపాయలు ఒక బిర్యానీ ప్యాకెట్, ఒక క్వార్టర్ బాటిల్ ఇస్తున్నారు కదా, తెచ్చుకొని చావచ్చు కదా. అంటే ఇప్పుడు సిద్ధం సభకు వచ్చే వాళ్ళకి ఏమి ఇవ్వకుండానే ఫ్రీగా జనాలు తరలిచ్చారా? విజువల్స్ క్లియర్గా కనపడుతున్నాయి కదండి, డబ్బులు పంచుతున్నట్టు వీడియోస్ వచ్చినాయి కదండి. మరి సిద్ధం సభకి ఇచ్చినప్పుడు నాకు కూడా విజువల్స్ వచ్చినాయి, బాక్స్ ఇచ్చి దాంట్లో. అవి ఎందుకు ప్రచారం చేయలేదు, రావట్లేదు, మీకెందుకు వస్తున్నాయి, ఎందుకు రావాలి అందరికి వచ్చి అని అంటే, ఇక ఆమె వెళ్ళాట ఈ పెళ్ళంపొడి పడలేక పొంగాని ఇచ్చారు, కూర్చున్నాడు. ఇటు తాగుతున్నాడు కూర్చున్నాడు. ఇక సభలో అందరు వచ్చారా,
కూర్చున్నారా మొదలెట్టమంటారా? ఇది తప్పితే ఏమైనా జరిగిందా? కనీసం ఒక ప్రధానమంత్రి వచ్చినప్పుడు అతన్ని అనుసరించి తన గురించి మాట్లాడడానికి కూడా సరైనటువంటి వక్తలు అక్కడ ఎవరన్నా మనకు కనపడ్డారు? ఎందుకు పురంధేశ్వరి గారు బ్రహ్మాండంగా మాట్లాడారు. ఇది ఆయన చెప్పిన పదాలకి అంటే ఆయనకి హిందీ రాదు, ఆయనకి తెలుగు రాదు, ఇవి హిందీ రాదు, వినేవాళ్ళకి అర్థమై చావదు, మైకు బంద్ చేసి చావలేదు. అడుగడుగున మనకు పూర్వంలో మా ఊళ్ళో డ్రామా వేస్తున్నారు. ఆ డ్రామా వేస్తున్నప్పుడు హరిశ్చంద్ర పాత్రధారి ఒకతను వచ్చాడు. ఆయన పద్యం మొదలు పెడతాడనమాట. కలవారి ఇండ్లలో ఆగిపోయాడు. మైక్ పని చేయట్లేదా? మళ్ళీ కాసేపు ఆగిన తర్వాత నిదానత్త అనగా మళ్ళీ ఆగిపోయాడు. ఏంటయ్యా పద్యం మధ్యలో ఆపుతున్నామంటే, నేను రైల్వే స్టేషన్లో డ్రైవర్గా పనిచేశానండి, రెడ్ లైట్ కలిస్తే ఆగిపోమ్మని, కాషన్ పెడితే ప్రిపేర్ అవ్వమని, గ్రీన్ పెడితే పొమ్మని అర్థం అండి అన్నట్టుగా సభలో. పైగా సభ అంతా అయిపోయిన తర్వాత మన పత్తిపాటి పుల్లారావు గారు ఒక మంచి ఆడలేక మంగళవారం సామెత ఒకటి ఉంది. ప్రభుత్వం చేసిన కుట్ర, పోలీసులు సహకరించలేదు, పోలీసుల విషయంపై మేము మోడీతో మాట్లాడాం, ఆయన చాలా సీరియస్గా ఉన్నారు అని వీళ్ళు చేసినటువంటి లోపాల మొత్తాన్ని పోలీసులపై నెట్టారు. ఒక ప్రధానమంత్రి సభ ఎవరి అండర్లో ఉంటుందండి? ఒక ప్రధానమంత్రి ఒక చోట సభకు వస్తున్నాడంటే ఆ సభ అంతా ఎవరి అండర్లో తీసుకుంటారు? వాళ్ళ కిందగా మన స్టేట్లో పనిచేయాల్సింది. అంటే కనీసం ఈ కామన్ సెన్స్ కూడా లేకుండా రహదారులన్నీ ఆగిపోయినాయి, ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అవును, పెద్ద కంటైనర్ అడ్డం పెడితే మరి ట్రాఫిక్ జామ్ ఏమవుతుందండి? అంటే ఏదో రకంగా సభను సక్సెస్ చేయడానికి చేసినటువంటి ఆ ప్రయత్నంలో అతి శ్రద్ధలో చివరికి అది చిత్కారాలతో ముగిసింది అని చెప్పాలి. అంటే ఇప్పుడు మీరు అనేది నిన్న మీకు వచ్చిన జనాలు కనపడలేదా అండి? మీకు వచ్చిన నిన్న జనాలు కనపడలేదా? నిజంగా కనుక సభలో జనం పరిపూర్ణంగా వాటికి డ్రోన్లు ఎగరేసి అసలు మామూలు రకంగా కాదండి. లాస్ట్లో మోడీ గారు మాతో మాట్లాడారు, సభ చాలా సక్సెస్ అయింది, ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు, మీరు చాలా బాగా కృషి చేస్తున్నారు అని అన్నారని కొన్ని చోట్ల వచ్చింది. అసలు జరిగింది ఏమింటుందంటే దాన్ని బట్టి ఊహాజనితంగా ఏంటంటే, మైకులే పని చేయలేనప్పుడు మీరు మీటింగ్ ఎలా పెడతారయ్యా, మీటింగ్ సక్రమైన వాళ్ళు ఎలక్షన్ పోలింగ్ ఏం చేస్తారు, ఇట్లాంటి సభలను పిలిచి అవమానిస్తారా అన్నట్టుగా జరిగింది. ఇప్పుడు మీకు అక్కడ కరెంట్ రాకపోతే అక్కడ మైక్ పని చేయకపోతే ఆయన అవమానించినట్టు అది మీకు అలా కనపడుతుంది. అది మీ మినిమం కామన్ సెన్స్ అండి, అది మినిమం ప్రోటోకాల్ సెన్స్. అది అంటే ఇక్కడ ఎజెండా ఏంటి? రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మా స్వప్రయోజనాల కోసమా? నిన్నటి మోడీ గారి సభ చూసిన తర్వాత భారతదేశంలో ఈయన సభలు తిరుగుతున్నాడు కదా, ఆ సభల్లో మోడీ గారు ఉన్నటువంటి ముఖ వచ్చేసి యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఈ సభకు వచ్చినప్పుడు అతను ఉన్నటువంటి ఒక ముఖంలో కనబడినటువంటి ఫీలింగ్స్ ఎలా? బాగానే ఉంది, అక్కడెక్కడ ఒకేలా ఉన్నాడు కదా. అంటే మీడియాకి అలా కనబడుతుంది కెమెరాకి. ఎందుకు సార్ నిన్న మీరు చూసారు కదా, నిన్న విజువల్ చూసారా? అసలు చంద్రబాబు ఎంత సంతోషంగా ఉన్నాడో, పక్కన కూర్చొని మోదీ ఆయన మాట్లాడపోయినా ఈయనే మాట్లాడి కల్పించుకొని మరి అసలు. ఎందుకంటే 6 నెలలు వారు వీరవుతారు, వీరు వారవుతారని ఆయన చక్కగా అంటే ఏదో ఇద్దరి మధ్య ఏదో జిగిని దోస్తున్నట్లు, ఓ జీడిపాకంలాగా అనుబంధం ఉన్నట్లు, ఈయన చెబుతున్నట్లు మధ్యలో పక్కన వీడియోకి చూడండి, గమనించండి. ఏది ఏలిలా ఆయనతో మాట్లాడుతున్నాయి. బా, నిజంగా ఆస్కర్ అవార్డు అంటే నిన్న చంద్రబాబు నాయుడు గారి కన్నా మన మొఘల్ చక్రవర్తికి ఇవ్వాలండి. మీకు ఇష్టం లేదా చారి గారు? ఏమండి మీకు ఇష్టం లేదా వాళ్ళిద్దరు మాట్లాడుకోవటం? అంటే ఒక ప్రధానమంత్రిని వేదిక మీద ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని కూడా ఇవ్వనటువంటి వ్యవస్థలో వాళ్ళు మరి నువ్వు ఏ ఎజెండా లేకుండా పాపం ఎవరో హోస్టో గోస్టో ఆమె ప్రధానమంత్రి గారికి తెలుగుదేశం జాతీయ ప్రధాన వ్యక్తి చంద్రబాబు నాయుడు దుశ్శాలువా కప్పుతారనగానే శాలువా ఎక్కడుంది?
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పుష్పగుచ్చాలతో సత్కరిస్తారు. ఏంటి చిటికలు 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 అంటే అది సినిమాలు కనుక అన్నారు చూసారా, శాలువా కప్పడం ఓల్డ్ మోడల్, కప్పినట్లుగా ఉండడం. ద కింగ్స్ న్యూ క్లోత్స్ అనే కథ ఉంది, మీరు విన్నారో లేదో? విన్నారా? ద కింగ్స్ న్యూ క్లోత్స్. శాలువా కప్పారండి. నిన్న శాలువా కప్పలేదు అన్నారు కదా మీరు. వచ్చినప్పుడు కప్పారు కదా, వచ్చినప్పుడు చాలా మంది కప్పారు. ఆ శాలువా కప్ప దాని ఉంటుంది ద కింగ్స్ న్యూ క్లోత్స్ అంట. జ్ఞానం ఉన్నవాడికే కనపడతాయి అవి, దేవతా వస్త్రాలు కాబట్టి. దేవతా వస్త్రాలు జ్ఞానం ఉన్నవాడికే కనపడతాయి కాబట్టి మీ మీడియా కంటే కనపడ్డాయి. అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ అజ్ఞానులు. నిన్న చూడండి, కామన్ పీపుల్ కూడా కించిత్ జ్ఞాన శ్రవణం ఉన్నటువంటి కార్యకర్తలు ఏ పార్టీ వాళ్ళు సరే నిన్న మోడీ యొక్క ఉపన్యాసాన్ని కీ అబ్జర్వేషన్ చేశారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం సంస్కారం ఉన్నా, ఇది నీతి గల పొత్తు అని ఉన్నా, ఒక నిజమైన భావజాలం ఉంటే ఆయన తన యొక్క క్రెడిబిలిటీని కాపాడుకోవాలంటే, నేను గతంలో ఈయన గురించి ఇలా మాట్లాడాను, అది తొందరపాటు యావగింపు ఏదో పొరపాటున జరిగింది, నేను ఇప్పుడు నిజం తెలుసుకున్నాను కాబట్టి మోడీ ఉత్తమోత్తముడు అని కనుక అన్నట్టయితే చంద్రబాబు గారి పేరు ఘనకీర్తిగా ఉండేది. ఎక్కడా చెప్పకుండా ఈయన విజనరీ, ఈయన గొప్పవాడు, ఇది తోము తురుము, ఇటువంటి వ్యక్తి భారతదేశానికి అవసరం అని మళ్ళీ కొత్త భజన పాడితే ప్రజలు నవ్వుకుంటారు అన్నటువంటి పరైంగిత జ్ఞానం కూడా పబ్లిక్ ఉండదండి. అక్కడ అనుకుంటారు కూర్చొని ఏమో అప్పుడు అట్లా తిట్టాడు కదా ఇప్పుడు మాట్లాడారంటే అని. అంటే మీ అవసరాలకి ఏ వ్యక్తిని ఎక్కడికైనా పొగడగలుగుతారు. మీ అవసరం తీరిన తర్వాత ఎక్కడైనా రేపొద్దున పొరపాటే ఉండండి, అలవాటు ఎటు ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో గెలవదు, అప్పుడు మళ్ళీ ఇదే చిల్లరపడి సభ పెట్టి నేను మళ్ళీ చారిత్రాత్మక తప్పు చేశాను, ఈ మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి మాట విని బలవంతంగా ఇష్టం లేకపోయినా నన్ను తీసుకెళ్ళి కలిపి మన తెలుగుదేశం పార్టీకి ఇక్కడ విఘాతం లేదు కాబట్టి మరలా ప్రపంచ చరిత్రలో ఇలాంటి తప్పు చేయలేని మళ్ళీ సభ పెట్టకపోతే అప్పుడు అడగండి. పెట్టారు, అంతా బాగుంది. ఏం మాట్లాడారు అక్కడ? అసలు మీ ఎజెండా ఏంటో చెప్పారా? ఎంతసేపు సంక్షేమ పాలన, భవిష్యత్ గ్యారంటీ. ఎవరి భవిష్యత్ గ్యారంటీ? నీ భవిష్యత్ గ్యారంటీ. ఎందుకంటే మీరు ఓడినా గెలిచినా భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ నష్టమేం లేదు. ఒకటి పోతే నేను నమ్ముకొని 50 కోట్లు 20 కోట్లు 25 కోట్లు ఖర్చు పెట్టారే, వాళ్ళు సంకనాగిపోతారు. మీదేం బాయా, మీ ఆస్తులు కరిగిపోతాయా? మీరు జేబులో పైసా లేకుండా సభలకు వస్తారు, జేబు నింపుకొని పోతారు, మీదేం బాయా? రెండోది పవన్ కళ్యాణ్ గారు, అంతలా ఊగిపోయేటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ముఖంలో కూడా ఎక్కడ కూడా పరిపూర్ణమైనటువంటి విజయ అవకాశాలు ఆయన ముఖంలో ఎక్కడా కూడా గోచరించలేదు. ఏదో పిలిచారు, 2 ముక్కలు చెప్పారు, ఇలా మైక్ కట్ అయింది, పక్క వెళ్ళిపోయినాడు. కానీ ఆంధ్రప్రదేశ్కి ఏం చేయదలుచుకున్నారు? మరి గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏమైనా నెరవేర్చారా? ఏం నెరవేర్చాలి? ఇట్లాంటివి ఏమీ లేకుండా ఏదో ఒక మెస్పరైజ్ చేయడానికి వచ్చినట్టు వచ్చి ఏదో 4 పొగడతలు పొగిడించుకొని భజన చేయించుకొని చేసినటువంటి సభని ప్రజా గళం అంటారో, లేదా ప్రజా గరళం అంటారో, లేకపోతే మాయాసభ అంటారో, మయసభ అంటారో ప్రేక్షకులకి అర్థమవుతూనే ఉంది. రెండోది ఇంకో మాట అన్నారు. ఓ రకంగా చెప్పాలంటే జగన్ గారి గురించి ఎక్కడైనా ఒక మాట మాట్లాడారు. ఎందుకు మాట్లాడలేదు? జగన్మోహన్ రెడ్డి ఆ రకంగా తిట్టాడు. ఆయన కాంగ్రెస్ మనిషి తిట్టాడా? మరి కాంగ్రెస్ మనిషి, ఆయన అవినీతిలో కూరుకుపోయాడు, ఎమ్మెల్యేలు మంత్రులు అవినీతులు చేస్తున్నారని డైరెక్ట్ మోదీ గారే అన్నారు. అంటే పురంధరేశ్వర్ గారు ఏ పార్టీ నుంచి వచ్చారండి? పురంధరేశ్వర్ గారు 2019 సంవత్సరం ఎలక్షన్ అప్పుడు పురంధరేశ్వర్ గారు ఏ పార్టీలో ఉన్నారు? ఆమె కట్టుకున్న మొగుడు ఏ పార్టీలో ఉన్నాడు? అప్పుడు అనిపించలేదా మోడీ గారికి? అంటే ఇప్పుడు ఆమె బీజేపీ, ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఉందంటే ఇంటర్నల్ తెలుగుదేశం పార్టీలో ఉన్నట్టే కదా. మరి
అక్కా చెల్లెళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ఓటు వేయద్దు అంటున్నారని చెప్పి ఈయన మాట్లాడాడు వచ్చిరాని ఇంగ్లీష్ తెలుగు భాషలో. మరి రామ్మూర్తి నాయుడు మా 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 తమ్ముడు మా అన్నయ్య పనికిమాల ఎదవా ఆడు ఓటేయ మాకండి అని చెప్పి ఆయన ప్రచారం చేశాడుగా. నీకు పాదాలు కడిగినటువంటి ఎన్టీ రామారావు గారు కూడా నీకు మావాడు ఔరంగజేబు జామాత దశమగ్రహం, ఈ గ్రహానికి ఓటేయొద్దు అని చెప్పారుగా. మరి ఇంత పురోపు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ పురంధరేశ్వర గారు కానీ మరి ఇంత మోడీకి ఎన్టీఆర్ మీద అంత అభిమానం ఉన్నప్పుడు భారతరత్న ఇవ్వడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదు? వెండి నాణాలు ఎంతమంది ఎన్ని వేయించారు, ఎంతమందికి వచ్చాయి? కనీసం 175 మందికి వచ్చినాయా? మరి అదే జగన్మోహన్ రెడ్డి ఎన్టీ రామారావు గారి పేరుతో ఒక జిల్లా పేరు పెట్టినప్పుడు వీళ్ళు ఎందుకు పెట్టారు అసలు క్వశ్చన్ వేశారా? అంటే ఇక్కడ జగన్ గురించి మాట్లాడటానికి, జగన్ పాలనపై వ్యతిరేకంగా మాట్లాడటానికి అవకాశమే లేనప్పుడు సత్శీలుడు మాట్లాడతాడా? కాంగ్రెస్ పార్టీ నిజమే, జగనుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తే, కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి వచ్చిన వ్యక్తి. మరి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి వచ్చిన పార్టీయేగా, అందులో వచ్చిన పార్టీయేగా. అంటే పగలంతా నీకేమో కాళ్ళెత్తుతాడు, రాత్రి రాహుల్ గాంధీ కన్ను కొట్టి చేయబెట్టి ఊపుతుంటాడు. అంటే అక్కడ కూర్చున్నటువంటి మోడీ వీళ్ళిద్దరి యొక్క అంశాలు తెలియని వాడుగా ఉంటారా? వీళ్ళ క్యారెక్టరైజేషన్ తెలియకుండా ఉంటాడా? కాబట్టి ఏదో చేద్దాం. వాళ్ళ ఆలోచన ఏంటంటే మోడీ ఆ రోజున సభలో 2018 సభలోకి వచ్చి నాకు పోలవరం ఏటీఎంగా వాడుకున్నారు చంద్రబాబు అని దాని మీద బురజలిపోయాడు. కాకపోతే ఇవాళ సభలో కనుక మోడీ వచ్చి జగన్ని పిచ్చితిట్లు తిడతాడు, జగన్ని ఆడుకుంటాడు అని ఏదో వీళ్ళు ఊహించుకున్నారు. కానీ అక్కడ ఏం జరగలేదు. కాబట్టి అదే కనుక 4 తిట్లు తిట్టినట్లయితే బంపరు, సూపరు, అట్టర్ ఫ్లాపు, అట్టర్ హిట్ అని పదాలు చెప్పేవాళ్ళు. సో కాబట్టి అక్కడ వచ్చినటువంటి సభలో జరిగినటువంటి ప్రతి సంఘటన పూర్తి స్థాయిలో మోడీకి తీవ్రమైన అవమానంగానే, అసహనంగా ఫాలో అయ్యారు. చూడండి, ఆ మైకులు కట్ చేసినప్పుడు మిగిలిన ఛానల్స్ అన్ని విజువల్స్ వేసుకొచ్చారు. ఏది మా పవన్ మాట్లాడిన విజువల్స్ బాబు గారు వేశారు. కానీ ఎక్స్క్లూజివ్ కొన్ని ఛానల్స్ ఆయన మైక్ వదిలి మళ్ళీ స్టేజీ మీదకి వెళ్ళి ఎంత అసహనం ప్రకటించారో అది మొత్తం వేరే వీడియోలో వచ్చాయి. అది మరి ఎందుకు వాస్తవాలు చూపించట్లేదు? పైగా వెనక పక్క తీసుకుని వెళ్ళి ఇద్దరిని వాటేసుకొని ఈ అందమైనటువంటి ఈ వ్యక్తులను వాటేసుకొని సభ బాగా జరిపారు, ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారు, విజయం అంది ఆయన చక్కగా చెప్పాడు. ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుంది 100%. ఎక్కడా? కేంద్రంలోనా? కేంద్రంలో, ఈ రాష్ట్రంలోని కాదు. కాబట్టి ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే ఈ సభను చూసిన తర్వాత వీళ్ళకి ఏ సభ పెట్టినా కూడా పబ్లిక్ వస్తారు అనుకునేది పొరపాటు. ఇక్కడ సిద్ధం సభలు 90% కార్యకర్తలు. మరి రేపు 20 నుంచో 23 నుంచో 25 నుంచో ఈయన ప్రచారం మొదలు పెట్టుకుంటారు. అక్కడి నుంచి జరిగే సభలు ఎలా ఉంటాయి, వీళ్ళ సభలు ఎలా ఉంటాయి, చివరికి పాపం ఎవరికి ఏం చెప్పుకోలేని పరిస్థితిలో ప్రసంగాలు కూడా. ఇప్పుడు నువ్వు సభ పెట్టినప్పుడు, ప్రధాన సభ అన్నప్పుడు మీరు ఏం చేయబోతున్నారు సభలు చెప్పుకోవాలిగా. ఇంకో మేము ఇది చేస్తాం, మా కూటమి వస్తే మేము ఇది చేస్తాం. సంక్షేమం నువ్వు చేస్తే ఏంటి? ఆల్రెడీ సంక్షేమం జరుగుతుంది కదా, మరి అదే పోతే ఎందుకు? చివరికి వారి మైండ్లో సిద్ధం 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 అనే పద నిద్రపోతున్న సిద్ధం, ఆ చంద్రబాబు గారి గుండె సిద్ధం 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 అని కొట్టుకుంటుంది. దేనికో సిద్ధం అంటే ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాం, జగన్మోహన్ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి వీళ్ళు సభలు పెడుతూ ఉండాలి, జగన్ గ్రాఫ్ పెరుగుతూ ఉండాలి. ద ఫస్ట్ టైం మోడీ గారి యొక్క ముఖంలో నేను కొన్ని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఆయన వీడియో సంవత్సరం ఇంకా ఫాలో అవుతుంటాను నేను. నిన్న ఆయనలో ముఖంలో ఉన్నటువంటి అసహనం, ఇరిటేషన్ నేను ఫస్ట్ టైం చూశానండి.
మీకు అంతలా ఏం కనబడిందో నాకు అర్థం కావట్లేదు. ఆయన చాలా హ్యాపీగా మా చంద్రబాబుతో కళ్ళతో చూడండి. కాదండి, చంద్రబాబుతో పవన్ కళ్యాణ్తో ఆ రకంగా ప్రేమగా మాట్లాడుతా ఓకే, మీ మాట ప్రకారం మోడీ చంద్రబాబు పలకరించాడా, పవన్ కళ్యాణ్ పలకరించారా? ఎవరిని పలకరించారు? చంద్రబాబు మోడీని పలకరించారు. అంటే మరి పలకరించారు, మరి పలకరించాల్సి ఎవరు పలకరించాలి? మోదీ పలకరించాలా? పలకరించాలి. అంత పెద్ద వ్యక్తిని ఎవరు పలకరిస్తారు సార్? అదే కదా సార్, అచ్చెన్నాయుడు పలకరించారు. ఒళ్ళు బాగా పెంచినట్టున్నావు, గడ్డ చెట్టు తింటున్నావా అని చూసేట పొడిచి ఏంటి కండ బాగా పట్టింది, గడ్డ చెట్టు బాగా తింటున్నావు ఏంటి, మన పార్టీ లేదు బొక్కలేదు అన్నోకి ఎందుకు వచ్చావు ఇక్కడికి అని ఉంటాడా? చూడండి, ఆ పలకరింపు కూడా ఒక మనిషికి ఒక స్వాంతన చేకూరుస్తుందండి. నిన్నటి రోజున పత్తిపాటి పుల్లారావు యొక్క ముఖంలో టెన్షన్స్ ఎలా ఉందో సభ నిర్వాహకుడు, మరి మన ఉత్తర కుమారుడు ఎక్కడ కనపడలేదే. మరి బాలకృష్ణ ఉన్నాడు, లోకేష్ అయితే జస్ట్ రిసీవ్ చేస్తుంటారు స్టేజ్ మీద కనపడలేదు. ఎందుకు పాపం యువగళం కదా, మరి ఉత్తర కుమారుడు కదా, మరి ఉత్తర కుమారుడు మీద స్టేజ్ ఎక్కించద్దా? పోనీ ఆ స్పీకర్ ఎవరో తెలియదు కానీ మహాతల్లి నోరెత్తినప్పుడు బండబూతులే. అద అంటే కనీసం మినిమం అండి ఇది. ఒక సభ నిర్వహించాలి, ఎంత హోందాగా ఉండాలి. కనీసం మాకు చూసి కాపీ కొడుతున్నా, సిద్ధ సభలు కాపీ కొట్టచ్చు కదా. వాళ్ళు ఎట్ట మాడుతున్నారు ఏంటి అనేది కూడా ఏమీ లేకుండా సక్సెస్. మోడీ తీసుకొచ్చి మేము సక్సెస్ అయ్యాం, మోడీ రావడమే మీ సక్సెస్. అక్కడ ఏం జరిగిందో మాకు అవసరం లేదు. కాబట్టి ఇది ప్రజా గరళ సభని ఒక మాయా సభగా మార్చి ఏదో జరుగుతుంది, అసలు మోడీ వచ్చి తిట్టకుండా జగన్ పార్టీని తిడతారని వాళ్ళ ఆశలపైన ఈయన నీళ్లు జల్లి పవిత్రోవా సర్వావస్థాన్ గతోపివా యస్పరేత్ పుండరీకాట్ సవాహ్యాంతర శుచి అట్లా నీళ్లు జల్లి వెళ్ళిపోయినాడు ఆయన. నిజంగా ఒక సీనియర్ జర్నలిస్ట్ అయ్యండి, అది సభను కూడా సభ అంటే నేనేం చేయాలంటే సభగా మీకు కనపడలేదు, బయటికి పోవాలి మేము. అక్కడ అంతమంది జనం వచ్చారు. ఎంతమంది వచ్చారు చెప్పండి? ఎంతమంది? 4 లక్షల మంది 5 లక్షల మంది వచ్చారు. 4 లక్షల మంది. అవును, మరి అందులో పవర్ స్టార్ మొఘల్ చక్రవర్తి గారి మీటింగ్ అయిపోయా, మన నీరో చక్రవర్తి గారి మీటింగు. అంటే మీకు ఇప్పుడు నిన్నైతే జనాలు కనపడలేదు. మీకు సిద్ధం సభలకు వచ్చినట్టయితే 1,00,000 లోపే ఉంటారండి. 1,00,000 కాదని చెప్పమనండి. సిల్కలూరుపేట నుంచి 40 బస్సులు డిపోజిట్ చేశారు. సరే, ఏ బస్సులు వేసారు? నేను గ్రౌండ్ రూప్ చెబుతానండి. చెప్పండి. బస్సుకి ఎంతమంది ఎక్కుతారండి? 100 మంది. 100 మంది ఉంటారా? 100 మంది ఆ బస్సు ఎక్కేది. ఊరుకోండి, ఇదేమన్నా స్త్రీ బస్సులా తోసుకొని ఎక్కడానికి? 40 మంది బస్సుకి బాగా 50 మంది తొక్కి చెక్కితే ఆ వచ్చిన బస్సుల్లో వాళ్ళు బస్సులోనే కూర్చున్నారు. విజువల్స్ నా దగ్గర ఉన్నాయి, మీరు వేస్తారా? మీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదు. నేను ఉన్నది నిస్పష్టంగా మాడతానండి. నాకు ఏ పార్టీకి నేను వ్యతిరేకంగా, ఏ పార్టీకి అనుకూలం కాదు. జరిగిన అంశాన్ని మనం చెప్పుకుందాం. నిన్న జనం వచ్చారండి బాబు, వెళ్ళిన వాళ్ళు కూడా రిపోర్ట్ 4 లక్షలు ఏంటండి, 16 లక్షల మంది వచ్చారు. సిద్ధం సభ కంటే 2 లక్షల మంది ఎక్కువ ఉన్నారు. ఇంకా 2 లక్షలు రోడ్డు మీద తిరుగుతున్నారు. 18 లక్షల మంది వచ్చారు 100 ఎకరాల్లో. చెప్పండి కాదా? 18 అక్షౌహిణీలు వచ్చారు. ఆయనడుగా పాంచజన్యము మేము నేర్చుకోవాలి. పాంచజన్యం అంటే ఏమిటో ఆయన చెప్తే మేము వినాలి. గంగాజలం ఎట్టొచ్చిందో ఎవరు రాసిస్తున్నారు దిక్కుమాల స్క్రిప్ట్లు వీళ్ళకి. అంటే ఆ లాంగ్వేజ్ పబ్లిక్ అర్థం కాదు కాబట్టి ఓహో పవన్ కళ్యాణ్ బాగా మాట్లాడారు, రాముని తోక పెవరుండి ఇట్లనియే అని. గంగాజలం ఎక్కడ పుట్టింది, అది ఎక్కడి నుంచి వచ్చింది భూమి మీదకి ముందే తెలుసుకోవాలి. ఎవడో స్క్రిప్ట్ చదివితే కాదు కదా. ఈయనోటి కాసేపు హిందీ, కాసేపు ఇంగ్లీషు, కాసేపు ఉర్దూ, దట్టా వాట్ ఈజ్ వాట్ అని. ఏంటండి అది? ఒక 40 సంవత్సరాల సీనియర్ వ్యక్తి మాట్లాడి తను ఏం చేయదలుచుకున్నాడు, మేమేం చేయబోతున్నాం, కేంద్ర ప్రభుత్వం మాకు ఎలా సహకరిస్తుంది, గతంలో మాకు ఇస్తానన్నటువంటి హామీలు ఎందుకు ఇవ్వలేదు, ఇది ఇస్తారని ఆశిస్తున్నాం, మాకు ఈ ప్రాజెక్టులు కావాలని కోరుకుంటున్నాం, దీనికోసం మేము కలిసాం అని చెప్పుకోకుండా గొడ్డలు కత్తి అవసరం అండి. అంటే గతంలో మీరు ఏదైతే ప్రచారం చేసి ఓటమి పాలయ్యారో అదే ప్రచారం మళ్ళీ అందుకున్నారు కాబట్టి విజయం వైసీపీ వైపు ఉంటుంది. మోడీ గారు చివరిలో ఒక మాట చెప్పారు, ఎన్డీఏ కూటమే గెలుస్తుంది, ఎన్డీఏకి ఓటేయండి
అన్నారు తప్పితే మా కూటమికి ఓటు వేయమని చెప్పలేదు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ ఎన్డీఏ కూటమి గెలిచే అవకాశాలు లేవు. తిరిగి మరొక సభ ద్వారా మరి వీళ్ళు ఏమైనా ప్రకటిస్తారో చూద్దాం. ఆ సభ ఇంకట్టా జరుగుతుందో చూద్దాం. దీనికంటే చెప్పంటారా, కోటప్ప కొండలో రికార్డింగ్ డాన్స్ చేసేటువంటి స్టేజీలో చూసారు ఎప్పుడైనా? మీ ఆ ప్రాంతం వాళ్ళు కూడా చూస్తారు. కోటప్ప కొండకి తిరణాలకి వచ్చేటువంటి ప్రభల మీద పెట్టేటువంటి సౌండ్ సిస్టమ్ అన్నా పర్ఫెక్ట్గా ఉంటుందండి. అంతకంటే దిగజారిపోయినటువంటి సౌండ్ సిస్టమ్. అదేమంటే ఆయన పులర్ అంటారు, పోలీసు వాళ్ళు తాడు పెట్టి లాగాలి కదండి. దేన్ని? మైకులా మిమ్మల్ని? పోలీసులు పబ్లిక్ జోలికి పోవద్దు అని మీరు అంటారు. చివరిలేక ఆడలేక మధ్యలో ఊడు అన్నట్టుగా చివరికి అక్కడ ఏ స్పీచ్ లేనప్పుడు మైకులు అనుకున్నాయి. అనవసరంగా నా కర్మ గాలింది కాబట్టి ఆ మైకులు ఎత్తుకుపోయాడు అనుకున్నాడు అనమాట. సరే, ఇప్పుడు ఏదైనా కానివ్వండి, మీకు సభ నచ్చలేదని మీరు చెబుతున్నారు. 100% అట్టర్ ఫ్లాప్ సభ. తెలుగుదేశం సభలో ఫస్ట్ ఫెయిల్యూర్ సభ. గతంలో చాలా చేశారు వాళ్ళు. అది కంపెనీకి ఇచ్చాట, ఏది ఆ డీజేకి. సరే, ఏదైనా డీజేనో భోజనో ఏదో ఒకటి. ఇప్పుడు అక్కడ పవర్ ఇష్యూ ఉంది. అక్కడ పవర్ ఇష్యూ ఏంటండి? జనరేటర్లు పెట్టలేవా? జనరేటర్లు పెట్టుకోరా? ఇంకోటి చెబుతున్నాను, ఫైర్ ఇంజిన్లు పెట్టుకోరా? ప్రోటోకాల్ ఉన్నప్పుడు ఫైర్ సేఫ్టీ చూసుకోరా? ఒక ప్రధానమంత్రి సభకు వచ్చినప్పుడు సభ ఎవరి అండర్లో ఉంటుంది? ఆ అండర్ కింద పురుషులు పనిచేయాలి కదా. వాళ్ళు ఎంత దూరంగా ఉంచారు వాళ్ళని? పోలీసులు లాఠీ చేసేసి వద్దంటే తోపుడు అనమాట. తొయ్యండ్రా అంటే జనం ఊగిపోయారు గాలికి. వడగాలి వచ్చింది కదా నేను కొద్దిగా. నిన్న వడగాలికి ఆవిడ దెబ్బ పడి బాగా మైకులపై పడుతుంటే మైకులు పనిచేయలేదు. ఏంటండి అశోక్ గారు, సభగా నిన్న కూడా చెప్పా. ఒక రకంగా చెప్పాలంటే కోటప్ప కొండ తిరణాల్లో స్టేజీ మీద వేసేటువంటి స్టేజీ కంటే కూడా దారుణంగా ఉంది. సరే, మరి దానికి కారణం ఏంటంటే ఒక మంచి దుర్ముహూర్తంలో మన ఉత్తర కుమారుడు ఊపుకుంటూ వెళ్ళి ఒక కుళ్ళిపోయిన కొబ్బరికాయ కొడతాం వల్ల మొత్తం సర్వనాశనం అయిపోయిందని చెప్పచ్చు. కాదు, మీరు ఎందుకు లోకేష్ గారు అంటే మీకు అంత నేను వాళ్ళు ఎప్పుడు నేను అబ్జర్వ్ చేస్తాను సార్ మొత్తం. ఎందుకంటే అమరావతి శంకుస్థాపనప్పుడు ఇది కట్టేది సత్యదే ఉండదని చెప్పాను. ఎందుకంటే ఆ రోజు జరిగిన తంతు నాకు తెలుసు ఏం జరిగింది అనేది. సరే, ఇప్పుడు ఏమంటారు మీరు? ఈ సభ సక్సెస్ కాదంటారు? మీరు సభ సక్సెస్ అంటారు? నాకైతే సక్సెస్, ఆ జనాలను చూసి ఆ వాళ్ళ అంటే ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా నాకైతే తెలియదు. కానీ మాట్లాడలేదండి. మినిమం కామన్ సెన్స్, దాని తెలుగులో పరేంగిత జ్ఞానము అంటారు. పవన్ కళ్యాణ్ అర్థం కావట్లేదేమో. పరేంగిత జ్ఞానం అంటే జ్ఞానానికి మించినటువంటి ఆలోచన. జ్ఞానానికి మించినటువంటి ఆలోచన, ద ట్రూ కామన్ సెన్స్ అంటారు దాన్ని. ఒక సభ నిర్వహించడానికి ముందు ఒక ట్రయల్ రన్ వేసుకోవాలి. మైక్ సిస్టమ్ పనిచేస్తుందో చూసుకోవాలి. లైట్స్ ఎక్కడ ఫెడ్ అవుతుందో చూసుకోవాలి. సరే, నిన్న ఒక చిన్న మిస్టేక్ జరిగిందండి. దానికి ఆ ఒక్క మిస్టేక్ చాలు సార్. ఆ ఒక్క మిస్టేక్ చాలు. 2019 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు బౌలింగ్ బూత్కి వెళ్ళారండి, ఓటు వేయడానికి వెళ్ళారు. ఆ ముందు రోజు సాయంత్రం సైకిల్ పోవాలి అన్నాడు. కరెక్ట్గా పోయి ఆయన ఫ్యాన్ గుర్తుకే ఓటేశాడు. ఆ రోజు బూత్లో మేము ఉన్నాం. మీరు చెప్తారండి బాబు, మీరు ఎక్కడ ఏది జరిగినా మీరు అక్కడే ఉంటారు. ఇంకా ఎక్కడ కుప్పంలోనా? ఎక్కడ చంద్రబాబు ఓటేసింది? ఎక్కడ కుప్పంలో? ఇక్కడ మంగళగిరిలో వేసింది. మంగళగిరిలో తాడేపల్లిలో ఓటేసింది. తాడేపల్లి బూత్లో వేశారు ఓటు. తాడేపల్లి బూత్ దిక్కుమాల కరకట్ట పక్కన బూత్ పెట్టారుగా, అందులో వేసారు. అక్కడ వేయడం నేను సరే బయటకు వచ్చి అద్భుతంగా ఉంది, పోలింగ్ బాగా జరుగుతుంది, ఈమెలు బాగా పనిచేస్తున్నాయి అన్నారు. సాయంత్రం 6 గంటలకు వచ్చి సైకిల్కి వేస్తే ఫ్యాన్కు పోతుంది ఓటి అన్నారు. అప్పుడు చెప్పాము వేసిన దానికే సార్ అని. కానీ ఆ విజువల్ మీకు పైపుల్లో మళ్ళీ కూడా ఉంది కాదండి. అంటే నువ్వు పెట్టుకుంది ప్రజాగళమైతే సిద్ధమైన పదం ఉపయోగిస్తారండి. సిద్ధం ఇట్లా ఎవరిది? వాళ్ళది. సిద్ధం కావాలి. ఆయన యుద్ధం, ఈయన సిద్ధం. ఆయన యుద్ధానికి సిద్ధమే. చివరికి వీళ్ళు ఈ సిద్ధం అని రేపు వాళ్ళ బట్టనీళ్ళు పోయి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఓడిపోవాలని దానికి గుర్తిస్తారు చూడండి.
సరే చూద్దాం. మీరు వాళ్ళకు గుద్దిస్తారో ఎవరికి గుద్దిస్తారో. అంటే అది మినిమం ఒక సభ ఒక పెద్ద మనిషిని పిలిచినప్పుడు దానికి మినిమం ఉండాల్సినటువంటి తీరు లేకపోతే పబ్లిక్ అసహనంగా ఉంటుంది, వచ్చిన వక్తల అసహనంగా ఉంటుంది, మనం ఇబ్బంది పడతాం. ఇప్పుడు మన ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అసహనంగా ఉంటుంది. మరి అంతటి పెద్ద వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు వాళ్ళు మినిమం ఉండాల్సిన విధానం. అప్పుడు కుర్చీలు ఏమైనా మంచి వేశారండి, అవి కూడా పార్టీ వాళ్ళు ఆఫీసులో వచ్చేసినట్టున్నారు. ఇప్పుడు ఒక రాజును కూర్చోబెట్టేటప్పుడు హుందాతనం అనేది ఏర్పాటు చేసుకోవాలిగా. మినిమం టిప్ టాప్లో కుర్చీలు తెచ్చేసుకునేది. చివరికి ఏంటంటే పుష్పగుచ్చం లేదు, దుశ్యాలు లేదు, చివరి పరుగు పోతుంది ఒక గణపతి పంపించారు చేతిలో పెట్టింది. కాబట్టి నేను ఆయన సన్మానం దేవతా వస్త్ర సన్మానం జరిగింది. ద కింగ్స్ న్యూ క్లోత్స్ అనేటువంటి కథ ఈ వీడియో చూసిన వాళ్ళు కనుక మీరు సెర్చింగ్ పెడితే ఆ కథ మొత్తం తెలుస్తుంది. ఆ కథ చెప్పే అవకాశం నాకు ఎవరు కాబట్టి ఇంకోసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. సరే చూద్దాం, మీరు ఇది వాళ్ళకి అవమానమా లేదంటే లాభం అనేది కూడా చూద్దాం. ఇది చారి గారితో ఈరోజు ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.